أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون أياما معدودات فمن كان منكم مريضا أو على سفر فعدة من أيام أخر وعلى الذين يطيقونه فدية طعام مسكين فمن تطوع خيرا فهو خير له وأن تصوموا خير لكم إن كنتم تعلمون. شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان فمن شهد منكم الشهر فليصم ومن كان مريضا أو على سفر فعدة من أيام أخر يريد الله بكم اليسر ولا يريد بكم العسر ولتكملوا العدة ولتكبروا الله على ما هداكم ولعلكم تشكرون. وإذا سألك عبادي عني فإني قريب أجيب دعوة الداع إذا دعاني فليستجيبوا لي ولعلهم يشكرون. حل لكم ليلة الصيام الرفث إلى نسائكم هن لباس لكم وأنتم لباس لهن علم الله أنكم كنتم تختانون أنفسكم فتاب عليكم وعفى عنكم فالآن باشروهن وابتغوا ما كتب الله لكم وكلوا واشربوا حتى يتبين لكم الخيط الأبيض من الخيط الأسود من الفجر ثم أتموا الصيام إلى الليل ولا تباشروهن وأنتم عاكفون في المساجد تلك حدود الله فلا تقربوها كذلك يبين الله آياته للناس لعلهم يتقون. ولا تأكلوا أموالكم بينكم بالباطل وتدلوا بها إلى الحكام لتأكلوا فريقا من أموال الناس بالإثم وأنتم تعلمون. صدق الله العظيم. ورحمة وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل إنني هداني ربي إلى صراط مستقيم دينا قيما ملة إبراهيم حنيفا وما كان من المشركين. قل إن صلاتي ونسكي ومحياي ومماتي لله رب العالمين لا شريك له وبذلك أمرت وأنا أول المسلمين. ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తఆలా మన అందరి కలయికలో మన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మార్గం సుగమం చేయుగాక.
నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్ళల్లో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. అల్హమ్దులిల్లా, ఈనాడు మనం చాలా సంతోషంగా ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ చేరుకున్నాం. అల్లాహ్ సుబ్హానహు తాలాకు ఎంత కృతజ్ఞతగా మనం సమర్పించుకున్నా అది తక్కువే అని అనిపిస్తుంది. మన హాఫిజ్ గారు సూరతుల్ బఖరాలో ఒకే చోట ఉన్నటువంటి రమదానుకు సంబంధించిన ఆయతులన్నింటినీ మన ముందు చదివి వినిపించారు. వాటిలో కొన్నిటిని తీసుకుని ఇవాళ మనం మన మాటను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసినట్లు వచ్చే ప్రోగ్రాంకు ముందే రమదాన్ ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి గత సంవత్సరాల లెక్కలో వేసుకుంటే రమదాన్ నెలలో మనం ప్రోగ్రాం ఆల్మోస్ట్ చేయటం లేదు. కాబట్టి ఇది మనం రమదాన్ కంటే ముందు కండక్ట్ చేసుకున్నటువంటి చివరి ప్రోగ్రాం. కానీ చాలా విలువైన వస్తువు మన ముందు ఉంది, అది రమదాన్. రమదాన్ రాకముందు నుంచి దాదాపు ఒక నెల లెక్కేసుకోండి, నెలన్నర లెక్కేసుకోండి. కింద ప్రోగ్రాంలో కూడా పాయింట్అవుట్ చేశాను నేను. అహలన్ రమదాన్, వెల్కమ్ రమదాన్, రంజాన్కు స్వాగతం అనే టైటిల్ కింద అనేక లెక్చర్సు, అనేక క్లిప్స్ మన ముందుకు వస్తున్నాయి. నిజంగా వాటిని మనం వింటున్నాం, సంతోషిస్తున్నాం, మన విజ్ఞానం పెరుగుతుంది, మనకంటూ ఒక ఐడియా ఈ సందర్భంగా క్రియేట్ అవుతుంది, పుడుతుంది. రమదాన్ వస్తుంది అంటే మనం ఏం చేయాలి అనేది అది మనం ఆలోచించుకోవాలి. ఎందుకు చేయాలి అనేది కూడా సమాధానం మనమే వెతుక్కోవాలి. మన పండితులు ఏం చేశారంటే రమదాన్ నెలను ఒక విశిష్టత కలిగిన అతిథి రూపంలో ప్రజెంట్ చేశారు. తత్కారణంగా ఏం జరిగింది అంటే మన మనసుల్లో కూడా ఒక అతిథికి పాయింట్ ఆఫ్ వ్యూతో ఎలా చూడాలో రమదాన్ని అలా చూడటానికే మనం అలవాటు పడ్డాం. దోషం ఎవరిదో ఇప్పుడు నేను చెప్పను. మనం పండితులను తిట్టాలో మమ్మల్ని తిట్టుకోవాలో, ఇలా చేయడం వల్ల మనకు ఏ నష్టం వచ్చిందో మీ అందరికీ తెలుసు. వచ్చింది అనుకుంటున్నారా? వచ్చింది అంటున్నారు, లేదు అంటున్నారు. ఇంకా మీరేమంటారో ఆలోచించండి. నా దృష్టిలో మన పండితులు మనకు ఇచ్చిన కొన్ని వస్తువులు ఏ విధంగా ఉన్నాయంటే ప్రజెంట్ కండిషన్లో వాళ్ళ తరపు నుంచి మనకు వచ్చిన విజ్ఞానం మనల్ని కొన్ని సందర్భాల్లో మార్గభ్రష్టుల్ని చేసే స్థితిలో ఉంది. మార్గభ్రష్టులు ఉర్దూలో ఏమంటాం? గుమ్రా. సరి అయిన మార్గం ఉదాహరణ మీకు ఒకటి ఇస్తాను. కొన్నాళ్ల ముందు 15 షాబాన్ అని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా ఆసియా ఖండం నుంచి వేరే ప్రదేశాలకు స్ప్రెడ్ అయినటువంటి ముస్లింలు చాలా ఘనంగా జరుపుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది కాబట్టి మనిషి గోక్కుంటున్నటువంటి పిక్చర్లు వేసేస్తున్నారు. వాళ్ళకి ఛాన్స్ ఉంటే ఇంకా వేసేస్తారు. తలుపులు మూసి వెనకాల జరుగుతున్నాయి కూడా వేసేస్తారు. అంత దుర్మార్గులయ్యారు, మూర్ఖులయ్యారు. ఇప్పుడు క్రిందటి ప్రోగ్రాంలోనే జస్ట్ మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. షాబానుకు సంబంధించి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుంచి మనకు వచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ హదీసులు కానీ ఏ విధంగా ఉన్నాయంటే ఒక ప్రత్యేక విషయాన్ని ఎక్స్ప్లిసిట్లీ క్లియర్గా మన ముందుకు తీసుకొచ్చేవిగా లేవు. ప్రతి నెలలోనూ ప్రతిరోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి రాత్రి నిలబడి అల్లా దర్బారులో నిలబడి సాష్టాంగముగా ఉండి ఉమ్మతు కోసం, తన కోసం, వీళ్ళ భవిష్యత్తు కోసం చాలా బాధతో అడిగిన దువాలన్నీ ఏమున్నాయో ప్రతిరోజు సాగినవి మన ముందుకు రాలా. మన ముందుకు ఏమొచ్చిందంటే షాబాన్ రాత్రి అమాంతంగా ఆయిషా వెతుకుతుంటే రసూల్లా గారు కనపడలేదు అనే పనికిరాని హదీస్ దొరికింది.
ఆ హదీసులో మీరేమో బాధపడకండి, నేను చెప్తున్నాను అనుకోవద్దు, కానీ ఆలోచించండి. ఆ హదీసులో ఆయిషా గారు మేల్కొని వెతికితే రసూలుల్లాహి సల్లల్లాహు గారు కనపడలేదు. కనపడకపోయేటప్పటికీ ఆయిషా గారి మనసులో 192 క్వశ్చన్స్ వచ్చేసినాయి. ఇవాళ మా ఇంట్లో ఉండాల్సిన ఆయన ఆత్మాంతంగా ఎవరింటోకి వెళ్ళిపోయారు అని. ఈ ప్రశ్నకి నేను ఎందుకు చెప్తున్నానంటే దాని బ్యాక్గ్రౌండ్ జస్ట్ ట్రై చేయండి అండర్స్టాండ్ చేయడానికి. రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన దగ్గర బహుభార్యలు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏం జరిగింది అంటే ఒక రోజున వీళ్ళ దగ్గర, ఒక రోజున ఇంకోళ్ళ దగ్గర, ఇంకో రోజున ఇంకోళ్ళ దగ్గర, ఇలా ఎవరెవరు ఉన్నారో ఒక్కొక్క రోజు కేటాయించడం జరిగింది. ఎవరి ఇంట్లో అయితే అది కేటాయించడం జరిగిందో ఆ విషయంలో ఒక్కరోజు కూడా సల్లల్లాహు అలైహి వసల్లం గారు పొరపాటు చేయలే. మన దగ్గర అయితే 192 గాడ్జెట్స్ ఉన్నాయి, 192 అప్లికేషన్స్ ఉన్నాయి. కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్తే ఏ కూరగాయలు ఎక్కడ కొనాలో ఆ యాప్లో పెట్టేసి అది మన దగ్గర సూచిస్తుంటే అది పట్టుకుని మనం ట్రాలీ ముందు పెట్టుకుని తిరుగుతుంటాం. మన బుద్ధి అలాంటిది. అప్పటికీ మనం గడ్డి తీరి కొన్ని వదిలేసి వస్తే ఇంటి దగ్గర పడాల్సినన్నీ పడుతుంటాయి. ఏం పడతాయో మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. మరి మన పరిస్థితి ఇది. ఆయనకు అటువంటి ఏ గాడ్జెట్ లేకపోయినప్పటికీ ఏ చిన్న పొరపాట్లు కూడా ఈ రోజున ఇవాళ ఈ ఇంటి ఉంటే ఆ ఇంటిని వెళ్ళాలి, అడుగునేసి పొరపాటని అని ఛాన్స్ రాలా. అటువంటి వ్యక్తి ఆయిషా రజల్లాహు గారు నిద్ర నుంచి మేలుకొని చేయిలా అని చూస్తే బెడ్లో ఆయన కనపడకపోతే ఏమిటి నమాజ్ చేస్తున్నారా, ఎక్కడ వెళ్ళిపోయారు అని ఆశ్చర్యం కలిగిందంట. అర్ధరాత్రి ఆ ఒక్క మహిళ వెతుక్కుంటూ బయలుదేరింది ఎక్కడికి వెళ్ళాడు అని. అలా జరిగిద్దండి ఎక్కడన్నా? చెప్పండి, ఎక్కడన్నా ఏదో సంభవిస్తుందా? అది ఎటువంటి అనుమానం వల్ల అలా ఉత్పన్నమైందో మీరు ఆలోచించండి. ఆవిడ ఉమ్ముల్ మోమినీన్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు అహబ్బు అన్నారు. అందరికంటే ప్రియతమ నా దగ్గర హృదయంలో గౌరవం కలిగినట్టు వ్యక్తి ఆయిషా అన్నారు. ఆ ఆయిషా హృదయంలో ప్రవక్త గారి గౌరవం ఇదేనా? ప్రవక్త గారి గౌరవం ఇదేనా? అది మన పనికొచ్చింది. అది మనకి పనికొచ్చింది. ఎందుకు పనికొచ్చింది అంటే మీకు ఒకసారి ఆన్సర్ చెప్పండి నాకు ప్రశ్నకి. నేను ఒక బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చాను. ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని ఇస్లాం ఏం చేసింది చెప్పండి? నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ని ఇస్లాం సపోర్ట్ చేయలే, అది దాని మొత్తాన్ని స్మాష్ చేసేసింది. నేను ఇస్లాంలోకి రావాల్సి వచ్చింది. మంచి పద్ధతిగాను చెడు పద్ధతిగాను సంతోషంగాను అయిష్టంగాను ఇస్లాంలోకి వచ్చేసా. నేను కూడా ఒక ముస్లింని, జెండా పట్టుకున్నా, నడుస్తున్నా. ఒక చిన్న గుర్తు ఇక్కడ గుర్చేస్తున్నాను. ఒక వ్యక్తి, సైంటిఫిక్ యుగంలో మనం ఉన్నాం కాబట్టి, ఒక వ్యక్తి తన ఫ్రెండ్తో పాటు నడుస్తూ వెళుతూ ఉంటే ఎడారి దారిన ఎక్కడన్నా చెట్టు కనపడంగానే ఆ చెట్టును చూస్తూ అలా హాయిగా అలా చెట్టు వైపు వెళుతూ ఉండేవాడంట. చెట్టు వైపు వెళుతూ ఉండేవాడు. ఈయనకు ఆశ్చర్యం వేసింది, ఏంట్రా చెట్టు కనపడంగానే వీడితనలో మార్పు వచ్చేస్తుంది, అంత డిఫరెంట్గా ఉంటున్నాడు ఏంటి అని ఎంక్వైరీ చేస్తే అతను ఆరోగ్యం పాడైనప్పుడు, కళ్ళ ఆరోగ్యం పోయినప్పుడు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు కన్ను మార్చాడంట. ఆ మార్చిన కన్ను మేక కన్ను వేసేసాడు. ఇప్పుడు చెట్టు కనపడంగానే, ఆకులు కనపడంగానే ఆ కళ్ళకి ఏమవుతుంది? ఎంత బాగా ఎదిగిన చెట్టు, ఈ ఆకులు అంత రుచిగా ఉంటాయో అనే ఆలోచన క్రియేట్ చేస్తుంది. ఇక ఆ విషయంలో పచ్చదనం కనపడితే చాలుగా, ఆ తిన్నా తినకపోయినా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలనే భావన క్రియేట్ అవుతుందా? అలాగే నేను గతంలో ఉన్న బ్యాక్గ్రౌండ్ వదలటం వల్ల నేను జెండా పట్టుకు నడుస్తున్నా, ఆ బ్యాక్గ్రౌండ్ కనబడంగానే నా లోపల ఉన్నటువంటి భావనలు ఒకసారి ఇక్కడ ఛాన్స్ చూసుకోవచ్చేమో నేను అనుకుంటున్నా. క్లియర్గా ఉన్నానా? భాష అర్థమవుతుందా? మరి అటువంటప్పుడు నేనేం చేస్తున్నాను? ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు మీ పెద్దవాళ్ళు డిసైడ్ చేసేయండి. ఈ ఫస్ట్ లైన్లో ఉన్న పెద్దవాళ్ళని ఒక ప్రశ్న అడుగుదాం.
మీరందరూ నలుగురు కలిసి ఒక ప్రశ్న ఆన్సర్ చెప్పండి. నేను ఎల్లప్పుడూ ఒక ఛాన్స్ దొరికితే ఆ భాషా గారి ఫోన్ కొట్టేయాలని చూస్తున్నా గత కొన్నాళ్ళ నుంచి ఆయన ఫోన్పై నా మనసు పడింది. అది చాలా అందంగా ఉంది, ఆకుపచ్చ రంగులో వచ్చిన శాంసంగ్ రంగు. అది చూస్తుంటే అబ్బా ఒక ఛాన్స్ దొరికితే కొట్టేస్తాను రా అని అనుకుంటున్నా. ఓ ఛాన్స్ వచ్చింది, నేనేం చేస్తా? నేను ఏమొచ్చినా బంగారం వచ్చినా నా ముందు నాకెందుకు పరాయిధనం నాకెందుకు అని నేను కమిట్ అయ్యి దానికి అట్టింబట్టి ఉడితే అప్పుడు ఆయన వచ్చి చేతిలో పెట్టిన బదులో బాబు నేను తప్పించుకుంటా. తేడా ఉంది కదా. ఆ ఛాన్స్ కోసం చూస్తున్న వాళ్ళు ఎవరు? ఈ బ్యాక్గ్రౌండ్లో సమాధి పూజారులు, అగ్ని పూజారులు, విగ్రహ పూజారులు, ఇంకా 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 వీళ్ళకి ఛాన్స్ దొరకంగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని హైలైట్ చేసుకుని ఇప్పుడు సమాధుల్ని ఏ విధంగా అలంకరిస్తున్నారంటే గంగిరెద్దుల్ని ఎలా అలంకరిస్తారో అంతకంటే ఎక్కువగా ఏ నెలలో అలంకరిస్తారండి? షాబాన్ నెల. ఇంకేం కావాలి నాకు కావాల్సింది దొరికిపోయింది, నేను ముస్లింని. అర్థమైందా మీకు? ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే ఒకవైపును తాను వెతుకుతున్న వస్తువు ఛాన్స్ దొరకంగానే ఆ వస్తువుని యూటిలైజ్ చేసుకున్నారు. రెండవ పక్కన ధర్మానికి మూలస్తంభంగా నిలబడినటువంటి వాళ్లపై మట్టి జల్లటం. ఉదాహరణలో ఎవరు తీసుకున్నాం? ఆయిషా రజల్లాహు గారిని తీసుకున్నాం. ఎందుకంటే హదీసుల్లో అత్యంత ఎక్కువ సంఖ్యలో రిపోర్ట్ అయిన హదీసులన్నీ అబూ హురైరా రజల్లాహు గారి పేరు మీద ఉన్నాయి పురుషుల్లో. స్త్రీలలో అత్యంగా రిపోర్ట్ అయిన హదీసులన్నీ ఆయిషా గారి పేరు మీద ఉన్నాయి. ఈ విధంగా నేనేం చేస్తున్నానంటే ఆయిషా గారి తరపు నుంచి రిపోర్ట్ అయిన సహీ హదీసుల్ని ఆయిషాపై మట్టి చల్లి వీటికి నేను వెనక్కి నెడుతున్నాను. మన పండితులు కూడా ఆ రోజుల్లో కొన్ని ఫత్వాలు విడుదల చేసి ఆ ఫత్వాలలో భవిష్యత్తులో తల ఎత్తే సమస్యలను దృష్టిలో పెట్టుకోకుండా ఫత్వాలు ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న సంఘటన మీ ముందుకు తీసుకొస్తున్నాను. మన అబ్దుల్ సలాం గారు హదీస్ సీరత్ చదువుతుంటారు కాబట్టి ఆయనతోనే ఒక ప్రశ్న అడిగి సమాధానం తీసుకుని ముందుకెళ్దాం. ఆయనకి ఈ విషయం తెలియకుండా ఉండదు నేను అనుకోవట్లేదు, తెలిసే ఉంటుందని ఆయన విందామని అడుగుతున్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉర్వా రజియల్లాహు తాలా అను గారు రిపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఉర్వా అబ్దుల్లా బిన్ జుబైర్ గారి తమ్ముడు. ఆయన ఆయిషా రజియల్లాహు తాలా అని ఏమవుతారంటే ఆయిషా మరియు ఉర్వా గారి తల్లి ఇద్దరు అక్క చెల్లెళ్ళు, అబూబకర్ గారి కూతుళ్ళు, సిస్టర్స్ అయ్యారు. ఇప్పుడు ఉర్వాకి ఆయిషా పిన్ని, ఆంటీ, అంతేగా. అక్కడ ఆయన ఈ ఉర్వా చిన్న వయసులో ఉన్నవాడు ఉండగానే అప్పుడు రసూలుల్లాహి సల్లల్లాహు వాళ్ళు వింటూ ఉంటే అప్పుడు చెప్పారు, ఆయిషా ఈ కాబా ఏదైతే ఉందో, ఏ కాబా? కాబా మక్కాలో ఉంది కాబా. అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 35 సంవత్సరాల వయసులో ఉండగా వర్షాల వల్ల నీళ్ల వల్ల ఆ గోడలకు నేల కొడితే దాని పునర్నిర్మాణం జరుగుతుంటే ఆ నిర్మాణం జరిగే సందర్భంలో రాళ్ళు నెత్తిన పెట్టుకుని పనిచేసిన వాళ్ళల్లో ఒక వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. జనాలు ఆ బ్లాక్ స్టోన్ సెట్ చేయడంలో కొట్టుకోవడానికి సిద్ధమైతే వాళ్ళు కొట్టుకోకుండా దాన్ని చాలా విఘ్నతగా దాన్ని ఒక చోట నుంచి షిఫ్ట్ చేసి దాన్ని సెట్ చేసింది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అంటే దాన్ని కట్టడంలో ఉన్నటువంటి శ్రమ ఆయనకు తెలుసు కదా. ఆ వ్యక్తి ఇప్పుడు తన ఆయిషా భార్యతో అంటున్నారు, నేను కాబతుల్లా ఈ ద్వారం ఏదైతే పైన ఉందో దాని నేల లెవెల్లో ఈక్వల్ లెవెల్లో డౌన్ చేద్దామని అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ ద్వారానికి ఎగెనిస్ట్గా ఇంకొక ద్వారం అటు సగం సెట్ చేద్దాం అనుకుంటున్నాను. మూడవది, ఇక్కడ డీ వదిలేసాం, మా దగ్గర ఆ రోజుల్లో ధనం సరిపడ్డ ధనం లేకపోవడం వల్ల ఆ డీ మన ఇంజనీర్లు వదిలేశారు, అలాగే ఉండిపోయింది. దాన్ని కాబతుల్లాలో కలిపేసి కడదామనుకుంటున్నాను అని 3 పాయింట్లు చెప్పారు. కానీ నేను అలా చేయను. ఎందుకు చేయను అనే ప్రశ్నకు సమాధానం ఆయన దగ్గర విందాం.
అది కాదు, ఇది కాదు. మొహమ్మద్ సాసా చెప్పారంటే, నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ ఎవరైతే ఉన్నారో ఇస్లాంలోకి వచ్చారో, ఇస్లాంలోకి రాని వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నన్ను ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతను కాబతుల్లాను ఆదరించే వ్యక్తి, గౌరవించే వ్యక్తి అనే విషయం ప్రచలంలో ఉంది. నేను తౌహీద్ గురించి మాట్లాడినప్పుడు వాడు నా తౌహీదును విరుద్ధరించాడు, కానీ కాబతుల్లా విషయంలో నన్ను ఏం చెప్పలా. ఎందుకంటే దాని విషయంలో నేను డిస్టర్బ్ చేయలే వాళ్ళని. ఎప్పుడైతే ఈ కాబతుల్లా నేను పడేద్దాం రండ్రా, తీసేయండి రా, మళ్ళీ ఇలా చేయాలి మనం అని నేను అంటాను, అప్పుడేమవుతుంది, ఓహో ఇన్నాళ్ళు మమ్మల్ని పిలిచింది ఈ కాబతుల్లాని పడేయటానుగా అని వాళ్ళ మనసుల్లో నుంచి నన్ను ఏం చేస్తారు, త్రోసేస్తారు. నన్ను తక్కువ వాళ్ళ దృష్టిలో పడిపోతాను నేను. రెండోది, వాడు హదీసుల్ అహద్ కొత్తగా ఇస్లాంలోకి వచ్చాడు, వాళ్ళ హృదయాల్లో ఇంకా ఏముంది, ఇస్లాం నాటుకోలేదు. వాళ్ళ హృదయాలు నాకు మోర్ ఇంపార్టెంట్ కాబా కంటే. కాబా విషయంలో ఈ మార్పులు, నేను చేయాలనుకున్న మార్పులు ఇంపార్టెంట్, కానీ అంతకంటే మోర్ ఇంపార్టెంట్ ఏమిటి, ఇస్లాంలోకి వచ్చిన కొత్తగా ఇస్లాంలో ప్రవేశించిన ఈ వ్యక్తులు ఇస్లాం వదిలి తిరిగి వెళ్ళకూడదు, అది నాకు మోర్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళ భవిష్యత్తును నేను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని చెప్పారు. ఆ విషయాన్ని మన పండితులు షాబాన్ విషయంలో దృష్టి పెట్టుకోలే. వాళ్ళు ఒక ద్వారం ఓపెన్ చేస్తే మన వాళ్ళు 10 ద్వారాలు ఓపెన్ చేసుకున్నారు. హదీసుల్లో గతంలో మనం చెప్పుకున్నట్టు షాబాన్ నెలలో బాబు నువ్వు ఎన్ని ఉపవాసాలు పాటించుకుంటావు, పాటించుకొని వదిలేస్తే జనాల్ని, మన ముందు ఇప్పుడు ఎలా ఉందో అలాగే మనం ఎన్ని పాటించుకున్నామో మనకు తెలుసు. మనలో ప్రతి వ్యక్తి ఇంకో వ్యక్తికి చెప్పకుండా ఎన్ని ఉపవాసాలు ఉన్నాడో వాడికి తెలుసు. అంతేగా రైటా? ఇప్పుడు మీరు ఎన్ని రోజులు ఉపవాసం పాటించారో నాకు అవసరం లేదు, నేను ఎన్ని రోజులు ఉపవాసం పాటించానో మీకు అవసరం లేదు. ఓపెన్గా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం చాలా రోజులు ఉపవాసం ఉంచారు, సున్నత్ అండి, నువ్వు పాటించుకొని వదిలేసాం డోర్. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే 15 ఫిక్స్ చేశారు. అది హదీసుల్లో లేదు, బలహీన హదీసుల్లో మాత్రమే ఉంది. బలహీన హదీసుల్లో ఉంది 15 ఉపవాసం పాటించాలి, పగటున రాత్రికేమో జాగారం చేయాలి అని. రాత్రి జాగారం చేయాలి అనేది రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా జీవితాంతం చేశారు, అది కనబడలా, ఆ ఒక్కరోజే దొరికింది. ఇంకో సహీ హదీసులో ఏం చెప్పారంటే, మీరు ఏదైనా ఆరాధన చేయాలి అనుకుంటే దానికోసం ఒక సమయాన్ని ఫిక్స్ చేసుకోవద్దు అని చెప్పారు. ఈ 15 రాత్రి మనం ఫిక్స్ చేసుకుంటాం, ఆ హదీసుకి ఎగెనిస్ట్గా ఉంది. మన పండితులు దాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. ఇది నా బాధ. నీ ప్లస్ ప్రస్తుతం జరుగుతున్న వస్తువులు ఇవి గతానికి సంబంధించినవి, కానీ సున్నత్ విషయంలో మనం ఏ విధంగా దానికి ఇది చేసుకున్నాము అంటే మనకు కంఫర్టబుల్గా మార్చుకున్నామో, చెడు విషయాల్ని ఎలా ప్రమోట్ చేస్తూ ముందు సాగిపోతున్నామో అని చెప్పడానికి ఒక ఉదాహరణగా ఇది తీసుకున్నాం. రండి, మనం రమదాన్ ముందు వస్తుంది కాబట్టి దానికి ప్రిపరేషన్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. అదేంటంటే, సుబ్హానల్లా, షాబాన్ నెల నిస్సందంగా వచ్చింది అంటే రమదాన్ వస్తుంది అని క్లియర్ ఇన్ఫర్మేషన్. మనలో నుంచి ప్రతి వ్యక్తి రమదాన్ వరకు బ్రతుకుతాడో లేదో అనేది వాడికి తెలియదు, ఎవడికి తెలియదు, అల్లాహ్కు మాత్రమే తెలుసు. మన వాళ్ళు గతంలో రమదాన్ మాట రాగానే అల్లాహుమ్మ బల్లిగ్నా రమదాన్ అని దువా చేసేవారు. రమదాన్ నెల నా ఖాతాలో పడేట్టు చూడు తండ్రి అనేది ఎలా చెప్పుకుంటామో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో వాడు చెప్పుకునేవారు, అల్లా ఈ రమదాన్ నెల నా ఖాతాలో వచ్చేటట్లు చూడు అని. అంటే నా జీవితం అంతవరకు ఉంచు అని. ఆ తర్వాత కూడా మనం అనేక సంవత్సరాలుగా అల్హమ్దులిల్లా రమదాన్ పోయి మళ్ళీ రమదాన్, ఆ రమదాన్ పోయి మళ్ళీ అల్లాహ్ మనకు ఈ జీవితం ప్రసాదించాడు, మనం నడుస్తున్నాం. కానీ ఎంతమంది తెలిసిన వాళ్ళు, మనకు తెలిసిన దగ్గర సంబంధములు గత రమదాన్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ రమదాన్లో లేరు, రమదాన్లో లేరు. ఈ రమదాన్ పండగ కోసం మనం బయలుదేరి సిద్ధంగా రెడీ అవుతుంటే వాళ్ళ మనసులో మాట రాగా, అరే అబ్దుల్ రహమాన్ మాట రాగానే అల్లా రహంకి దువా చేసుకోండి, అంతే, చనిపోయాడు, ఈ రమదాన్లో లేడు. ఇలాంటి మన జ్ఞాపకాలు అలా ఉంటాయి. అందుకని మనం రమదాన్ కోసం ఒక పాయింట్ అది ఆలోచించాలి. రెండో విషయం ఏంటంటే, రమదాన్ యొక్క ఉపవాసం చాలా ముఖ్యంగా నియత్తో ముడిపడింది. రమదాన్ యొక్క ఆరాధన
దేంతో ముడిపడింది? మెయిన్ ఆరాధన దేంతో ముడిపడింది? నియత్తు. ఎందుకంటే రమదాన్ నెలలో ముఖ్యమైన ఆరాధన ఏమిటి? సౌమ్, సియామ్, ఉపవాసం. ఇది ముఖ్యం, ఇది ఫరద్. నా ఫరద్ సలాతుల్లో తేడా లేదు, ఫరద్ సలాతుల్లో తేడా లేదు. కాబట్టి ఫరద్ సలాతులు అలాగే ఉన్నాయి. రమదాన్ నెల రాకపోయినా ఫరద్ నమాజులు కంటిన్యూ అవుతుంటాయి. అప్పుడు మనం రమదాన్ని ఒక అతిథిగా ఎలా చూడగలం మీరు చెప్పండి? మేము చిన్నప్పుడు చెప్పే ఒక గురుగారు ఎవరు ఆయన పట్టుకొస్తూ ఉండేవారు. ఆయన ఏ ఊరు వాడు, ఆ పెద్ద ఆయన, అల్లా ఆయనపై రహమత్ కురిపించాలి. ఆ పెద్ద ఆయన మంచి కథలు చెప్పేవాడు. చిన్నప్పుడు మంచి కథలు వినిపించాడు ఆయన. అరే రమదాన్ వస్తుంది అంటే, రమదాన్ ఎవరు అంటే ఒక అతిథి మా ఊరు వస్తుంది, మీరు జనం వస్తాడు అని వాడి భాషలో మెల్లిగా ఉర్దూలో చెప్పాడు ఆయన. చెబితే ఆయన చెప్పే కథ ప్రకారం ఏంటంటే, ఆ ఊళ్ళో అడిగారు, ఉపవాసం ఉండటం బద్ధకంగా ఉన్న కొంతమంది యువకులు ఏ దారిని వస్తాడు రమదాన్ అని అడిగారు. ఆయన జవాబుగా ఏం చెప్పాడంటే, రమదాన్ వస్తాడులే వయా, వచ్చినప్పుడే వస్తాడు, బస్సు దిగి వస్తాడు, వస్తాడు జనాలకు అర్థమయ్యే లెవెల్లో ఆ పల్లెటూరు భాషలో ఆయన చెప్పాడు. ఈడంతా చేశారంటే, రమదాన్ వచ్చినప్పటి నుంచి మనం ఉపవాసాలు పాటించాల్సి వస్తుంది, రమదాన్ రాకుండా ఆయన మనం అడ్డుకుంటే అంత బాగుంటుంది అని వీళ్ళందరూ కర్రలు కటారులు తీసుకుని ఆ బస్సు కోసం వెయిట్ చేస్తూ వెళ్ళి కూర్చున్నాడు. ఆ రోజుల్లో బస్సులు ఏ ఊర్లో నుంచి పల్లెటూరు నుంచి దాదాపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల బస్సులు ఉండేవి. ఇలా వీళ్ళందరూ అసర్ నమాజ్ చేసుకుని వెళ్ళిపోయారు. మొగరిబ్ రాగానే బస్సులోంచి ఒక పెద్ద ఆయన దిగాడు. చీకటి పడుతుంటే వీళ్ళు వెళ్ళి దడదడ కొట్టేశారు ఆయన. ఇతనే రమదాన్ అనుకోండి, అక్కడ పడేసి వచ్చేసారు, అయిపోయింది. వీళ్ళు ఊళ్ళో తిరిగి రాగానే రమదాన్ వచ్చేసింది, అందరం మేము ఉపవాసం కోసం రెడీ అవుతున్నాం, తరావీ కోసం రెడీ అవుతున్నాం. అరే మనం ఆయన కొట్టేశాంగా, మళ్ళీ ఎలా వచ్చాడు అనేది ప్రశ్న ఆయన దగ్గర కదా. అటువంటి విషయాలు జనాలకు నచ్చడానికి, నవ్వుకోవడానికి పనికొస్తాయి, కానీ మనకు మాత్రం ఈ విషయంలో ఇటువంటి వాల్యూ లేదు. ఎందుకంటే మనం నాలెడ్జ్ పరంగా చాలా అడ్వాన్స్గా ఉన్నాం, మనం ఒక మంచి విషయాన్ని అవగాహన చేసుకునే స్థితిలో ఉన్నాం. ఎవరైతే వ్యక్తి అవగాహన చేసుకునే స్థితిలో ఉంటాడో వాడు మంచివాడు. వాడు ఒక మంచి పని చేయాలి అనుకున్నప్పుడు మంచి ఉద్దేశంతో చేయగలడు. ఆ వస్తువు ఏమిటి, దాని నేచర్ ఏమిటి, మనం ఎంత చేస్తే అది కంప్లీట్ అవుతుంది, ఏ విషయంలో మనం వెనకబడినా తప్పులు ఎంతవరకు తగ్గిపోతే దాని యాక్సెప్టబుల్స్ ఉంటుంది అనే విషయాలకు అతని అవగాహన ఉంటుంది. కాబట్టి అవి ముందుకు తీసుకుని నడిపించగలడు కదా. ఆ స్థితిలో మనం ఉన్నాం. అటువంటప్పుడు నియత్ చాలా విలువైనది రమదాన్ నెలలో ఉపవాసానికి. ఎందుకంటే ఉపవాసానికి ఏ వస్తువు మన దగ్గర లేదు. నమాజ్ అంటామా, అది నమాజ్ సంబంధించిన ఫీల్డ్. దాన ధర్మాలు అంటామా, అది డబ్బుకు సంబంధించిన ఫీల్డ్. ఇక మిగిలిందేంటి? ఉపవాసం అంటే తిండి నీళ్లు లేకుండా ఆగిపోవడం, తినకుండా తాగకుండా ఆగిపోవడం. మళ్ళీ దీనికి మనకు నియత్ కావాలి. అన్నం అవసరంలా, అన్నం తినకుండా అని నియత్ కావాలి. కాబట్టి నియత్ ఇక్కడ చాలా విలువైనది. ఈ నియత్పై అనేక వస్తువులు బేస్లో ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఆరాధనలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఆరాధనలు 3 రకాలు. 1 శారీరక ఆరాధనలు, 2 మౌఖిక ఆరాధనలు నోటితో చెప్పి, 3 హృదయపూర్వకమైనటువంటి ఆరాధనలు, హృదయానికి సంబంధించినవి కదా. అది హృదయానికి సంబంధించిన విషయంలో నియత్తు, హృదయానికి సంబంధించిన దాంట్లో నియత్ హృదయంలో ఉంటుంది. అందుకని నేను ఉపవాసం పాటిస్తున్నాను, మీరు కూడా పాటిస్తారా అని ఎదుటి వాళ్ళు అడిగే అవసరం మనకు లేదు. నేను ఉపవాసం పాటిస్తున్నాను లేదు, నాకు అల్లాహకు మాత్రమే తెలుసు. అందుకని ఈ ఫిఖా పుస్తకాలలో వచ్చినట్టు దువాని చాలామంది కరాఖండిగా కట్ చేశారు. అల్లాహుమ్మా ఇన్నీ అసూముక గదన్, అల్లా రేపొద్దున నీకోసం నేను ఉపవాసం పాటిస్తున్నాను అరబీ భాషలో ఒక సెంటెన్స్ వారికి ఇచ్చేవాడు చిన్నప్పుడు. అది బట్టి పట్టేవాళ్ళం, ప్రతిరోజు అది పేపర్లో రాసుకుని ఉపవాస ప్రారంభ సమయానికి తీసుకొచ్చి చదివేసేవాళ్ళం.
ఆ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే నియత్ అనేది మనం నోట్లో చెప్పే అవసరం లేదు అని. నియత్ హృదయంలో ఉంటుంది. కాబట్టి హృదయంలోని ఉన్నటువంటి ఈ నియత్ని స్వచ్ఛందంగా ఉండేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత ఒకటి మాత్రం ఎవరిపై ఉంది? నియతు స్వచ్ఛంగా ఉండాలట్టు చూసుకునే బాధ్యత ఎవరిపై ఉంది? మనలో నుంచి ప్రతి ఒక్కరిపై ఉంది. నేను ఆరోగ్యం ఉన్నాను, ఇతను పొరుగింటి వాడు అనారోగ్యంతో ఉంటాడు, నేను ఉపవాసం పాటిస్తున్నాను అనే విషయం అతనికి తెలిస్తే కాస్త బాధపడతాడేమో. నేను ఉపవాసం లేను, ఉండలేకపోతున్నాను, వీడు మాషాల్లా ఏమంటాం బలిష్టంగా క్షేమంగా ఉన్నాడు, చూడు నా ఆరోగ్యం పోయింది అని బాధపడతాడేమో అనే ఆలోచన నాకు ఏమైనా అవసరం ఉందా? అటువంటి అవసరం ఉందా చెప్పండి? లేదు. రమదాన్ నెల వచ్చింది అంటే ప్రతి వ్యక్తి ఉపవాసం పాటించాలి, ఒక జనరల్ రూల్, దాని అందరి కోసం. అప్పుడు నేను అల్లా నాకు శక్తి ఇచ్చాడు, నేను ఉపవాసం పాటిస్తున్నాను. ఇతను ఉపవాసం పాటించలేకపోతే అతను ఏం చేయాలో ఇస్లాం చెప్పింది అతనికి. నువ్వు ఉపవాసం పాటించలేకపోతే, ఆ శక్తి నీ లేకపోతే నువ్వు బాధపడకు బాబాయ్, ఏం కష్టపడకు, నువ్వు నీ తరపున ఇంకో పేదవాడికి ఉపవాసం ఉండే సౌకర్యం కల్పించు, అది నీ తరపున సంపూర్తి అయిపోతుంది అని వచ్చి. పోనీ నేను ఆరోగ్యంలో తిరిగి రమదాన్ తర్వాత కానీ 2 నెలల తర్వాత కానీ నా ఆరోగ్యం తిరిగి వస్తుంది నీకు పూర్తి నమ్మకం ఉంటే నువ్వు అప్పుడు బాధపడకు. రమదాన్ తర్వాత నువ్వు 2 నెలలు 1 నెల పూర్తి ఒక ఉపవాసం పాటించి నీ నెల పూర్తి చేసుకో అని అనుమతి ఇస్తాను. అప్పుడు అతను బాధపడతాడని నేను ఎందుకు అనుకోవాలి? దానికి ఎగైనిస్ట్గా నేను బాధపడతానేమో అని అతను కోరుకోవాలి. నేను హాయిగా ఉంటున్నాను, హాయిగా వాడికి ఇచ్చేస్తున్న డబ్బులు, ఇతను ఉపవాసం పాటించట్లేదు, డబ్బు 4 రూపాయలు తెచ్చేసి హాయిగా ఈజీ అయిపోయాడరా అని నేను బాధపడుతున్నానేమో అని అతను అనుకోవాలి. ఆ అవసరము అతనికి లేదు కదా. నియత్ క్వశ్చన్లో అది ఒక పాయింట్. రెండోది ఏంటంటే నియత్ పైనే మిగతా వస్తువులు బేస్ అయి ఉంటాయి కాబట్టి అందులో కూడా షిర్క్ ఏర్పడే ఛాన్స్ ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, నువ్వు ఉపవాసం పాటించు, లైస కమిస్లిహి షై అన్నారు. అంటే నువ్వు ఉపవాసం పాటిస్తున్న ఉపవాసం దానికి మళ్ళీ ఇంకొక ఆరాధన లేదు. ఒక వ్యక్తి పొద్దున మామూలుగా తెల్లవారి నిద్ర నుంచి మేలుకుంటాడు, అతను ఉపవాసంతో ఉన్నాడు లేడు అనేది విషయం ఎవరికి తెలియదు. సాయంత్రం ఉపవాస విరమణ చేసే వరకు అతని ఈవెంట్లో వెంటు వాళ్ళకు కూడా కొన్ని సందర్భాల్లో తెలియదు కదా. మరి అటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. గతంలో మన సలఫ్ ఏం చేసేవారంటే నఫిల్ ఉపవాసాల విషయంలో తెల్లవారి ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు పనికి వెళ్ళే ముందు ఆల్రెడీ ఒక మూట కట్టిస్తే మనం తోషా అని చెప్పుకునేవాళ్ళం. అంటే చిన్న భోజనం టిఫిన్ కట్టిస్తే వెళ్తూ దారిలో ఏమైనా పేదవాడు కనపడితే నువ్వు తినేరు బాబుని ఇచ్చేసేవాడు. సాయంత్రం తిరిగి రాగానే ఉపవాసం విరమణ చేసుకుని హాయిగా పెళ్ళాం వడ్డించిన భోజనం తీసి ఉపవాసం పూర్తి అయిపోయేది. ఎవ్వరికీ తెలిసి కాదు, ఈవెన్ భార్యకు కూడా తెలిసేది కాదు. ఎందుకంటే ఒక రూల్ ఏంటంటే నువ్వు ఒక మంచి పని చేస్తుంటే ఆ మంచి పని గురించి ఎదుటి వాళ్ళకు తెలియనంత వరకు జాగ్రత్త తీసుకున్నారు. మ్యాక్సిమం దాన ధర్మాల విషయంలోనూ అంతే, ఉపవాసం విషయంలోనూ అంతే, నఫిల్కి సంబంధించినటువంటి హజ్ విషయంలోనూ అంతే, ఉమ్రాక్ విషయంలోనూ అంతే. ఇంకా వేరే కార్యక్రమాలు ఏదన్నా మీరు చేస్తూ ఉంటే ఆ కార్యక్రమాల్లో కూడా కొన్ని వస్తువుల్లో ఇటువంటి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని మనం గుర్తుంచుకోవాలి. ఇది నియత్కు సంబంధించింది. అందుకని మనం ప్రారంభంలోనే మన నియత్ను శుభ్రం చేసుకోవాలి, పరిశుభ్రం చేసుకోవాలి. ఒకటి. రెండోది, మనం మానవులం. సొసైటీ చుట్టుపక్కల ఉన్న వస్తువులు, మనం చూస్తున్న వస్తువులు, వింటున్న మాటలు ఈ ప్రభావం మనపై ఉంటుందా లేదా? ఉంటుంది. మనం కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు కానీ కొన్ని పనులు కానీ మన చుట్టుపక్కల జరుగుతున్నప్పుడు మానవులు కావడం వల్ల మనపై కొన్ని చోట్ల కొన్ని పాయింట్స్లో కొన్ని ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి, నేను ఎవరితో మాట్లాడుతూ ఉంటే అతను కూడా ముస్లిం వ్యక్తి, ఇంకో వ్యక్తి కనబడ్డాడు.
కనపడితే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ఇతను ముస్లిం, ఇతను నాకు ఫ్రెండ్, అతను ఎవరో నాకు తెలియదు. నేను ఇతరుతో మాట్లాడుతున్నాను. ఆ వ్యక్తిని ఏం చేశాడంటే మాటల్లో నేను ఫలానా చోటకి వెళ్తున్నాను, ఒక 15 రోజులు నీకు కనబడను అని చెప్పాడు. ఈయన అన్నాడంటే నా కోసం దువా చెయ్యి అన్నాడు. అతను ముస్లిం కానప్పుడు అతను ఎక్కడికి వెళ్ళినా ఎవరిని దువా చేస్తాడు? అతను ముస్లిం కాదు. ముస్లిం అని పేరు చెప్పుకున్న వాళ్ళు సైతం అక్కడికి వెళ్ళి ఇది పెట్టి దువాలు చేస్తున్నారు కదా. అతను ముస్లిం కానివాడు ఎక్కడ దువా చేస్తాడు చెప్పండి మీరు? లైన్ దాటాను కనపడుతుందా? ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ మీకు ఎలా అనిపిస్తుంది? గీత దాటాడా? మీరు ప్రశ్నగా అనువాదం ఆన్సర్ ఎవరిని కొలుస్తాడు? అతను ఎవరు దువా చేస్తాడు? అతను ఆరాధించే ఏ దైవం ఉందో, చెట్టు పుట్టో ఏదైతే ఉంటుందో దాని దగ్గరికి వెళ్ళి అది అంటాడు. అది అల్లాహ్ దృష్టిలో యాక్సెప్టబుల్ కాదు కదా. ఇప్పుడు ఈ ముస్లిం నేనేం చెప్పాలి అతనికి? ఎలా చెప్పేవారు? ఇలా చెప్పకూడదు కానీ నేను అతన్ని మందలించడం కానీ లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేయగలను. అందరూ అలా ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత అతను కనబడి ఏమంటాడే, నువ్వు వెళ్ళాను రా, దువా చేశాను నీకోసం, అందుట్లో ఒక భాగం మీ ఇంట్లో పిల్లలు పుట్టాలని దువా చేశాను రా అంటాడు. ఈడింటో పిల్లలు పుట్టారనుకోండి, ఈడేమంటాడు? వాడు దువా చేయడం వల్లే నాకు పిల్లలు పుట్టారనే మనసు రాదు ఆడికి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? అందుకని మనం ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మనం గమనిస్తూ ఉండాలి. మనం ఎక్కడ స్లిప్ అయిపోయామనేది మనకు తెలియదు, అయిపోయి ఉంటాం. అందుకని నియత్ విషయంలో సుఫియాన్ సౌరీ గారు అంటున్నారు, నేను నియత్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ప్రతి పొద్దున ప్రతి సాయంత్రం నేను ఒకసారి ప్రత్యేకంగా నా నియత్, నా మనస్సు ఏ విధంగా నడుస్తుంది అని గమనిస్తాను అంటున్నారు ఆయన. చెప్పండి కదా. ఇంకా ఒక గురుగారు ఉన్నారు, ఆయన ఒక పెద్ద పండితుడు. ఆయన పేరు నా మైండ్లో జస్ట్ ఇప్పుడే స్లిప్ అయిపోయింది, గుర్తు రావట్లేదు. ఆయన అంటున్నారు, ఒక సాధారణ ముస్లిం, సామాన్య మానవుడు నిద్రపోయే ముందు ప్రతిసారి జాగ్రత్తగా తన గురించి ఆలోచించుకుని అల్లాహ్ను మనసులో పెట్టుకుని అల్లాహ్ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ చెప్పి నిద్రపోవాలి. తన ఈమాన్ను కాపాడుకోవాలి నిద్రపోయే ముందు. చూసారా? ఎందుకంటే రేపు పొద్దున పనికొచ్చే వస్తువుల్లో మొదటి వస్తువు ఇదే, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్. అది దేంతో సంబంధించింది? ఆ మాట ఆయన చెప్పింది ఏ ఖురాన్లోనూ హదీసుల్లో లేదు, కానీ మన ఈమాన్కి సంబంధించి ఒక సలహా ఇచ్చాడు ఆయన, జాగ్రత్త తీసుకోవాలి అని. ఆయన ఎందుకు చెప్పాడు, ఎక్కడి నుంచి చెప్పాడు నేను ఫైట్ చేసే కంటే, మన దగ్గర రూల్స్లో ఒక జనరల్ రూల్ ఏంటంటే, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్కి సంబంధించినటువంటి 7 షరతులు ఉన్నాయి. ఇమామ్ ఇబ్న్ బాజ్ రజియల్లాహు తఆలా చేశారంటే 7 అనే విషయాన్ని నేను సంతోషపడటం లేదు, ఈ 7 వస్తువులు చాలా మంచివి, నేను 8వ వస్తువుని యాడ్ చేస్తున్నాను అని చెప్పారు. ఆ 8వ వస్తువు మాత్రమే నేను మాట్లాడతాను. అదేంటంటే, మనం లా ఇలాహ ఇల్లల్లాహ్కు సంబంధించి ప్రతిరోజు దాని విజ్ఞానాన్ని మైండ్లో రివైజ్ చేసుకు ఉండాలి. నేను లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పిన వ్యక్తిని, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప మరే ఇతర నిజ ఆరాధ్యుడు దైవం లేడు అని నేను నమ్ముతున్నాను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అల్లాహ్ యొక్క ప్రవక్త అని నేను నమ్ముతున్నాను అనే విషయాన్ని ఒకసారి అతను దానికి సంబంధించిన విజ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడూ ఎక్వైర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే దాన్ని విస్మరించడం వల్ల ఏం జరిగింది అంటే, మనలో నుంచి చాలామంది ముస్లిములు పేరుకు మాత్రమే ముస్లిములై ఉన్నారు. ఐదర్ దే మిగిలారు, వారు సోషలిస్టులుగానో సెక్యులర్లుగానో లేకపోతే ఆల్ రిలీజియస్ 1% గానో మిగిలిపోయారు. మీరు టీవీల్లో వింటుంటారు, నేను అన్ని పండగలు చేస్తాను. ఎందుకు చేస్తావు? సంతోషం. ఇంకేం నీ దగ్గర ఏం మిగిలింది?
నీ దగ్గర ఏం మిగిలింది? నీ దగ్గర ఉన్న ఒక వస్తువుని దాన్ని ముక్కలు చేసి స్ప్రెడ్ చేసేసావు నువ్వు. అప్పుడు నీకంటూ ఏం లేకుండా పోయింది కదా. నువ్వు అంటూ కొత్త ఐడెంటిటీ తెచ్చుకున్నావు. ఆ కొత్త ఐడెంటిటీకి వాల్యూ ఏమన్నా ఉందా? అది మనం చూడాలి. ఒక వ్యక్తి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువుతున్నాడు అంటే దానికి ఒక వాల్యూ ఉంది అని తీసుకుంటున్నాడు. దీనికి చిన్న ఉదాహరణ నేను ఇస్తాను. మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఎక్స్చేంజ్లో ఇచ్చేసి నాకు డాలర్లు ఇవ్వండి అని తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడు? డాలర్కి విలువ ఉందనేగా తీసుకుంటాడు. డాలర్లు ఉన్నాయి వాడి దగ్గర, అవి ఇచ్చేసి రియాల్ తీసుకుంటాడు. వాటికి విలువ ఉందనేగా తీసుకుంటాడు. రియాల్ ఉన్న వ్యక్తి తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు. మార్కెట్లో నడుస్తున్నటువంటి రూపాయి ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాడు. విలువ ఉన్నట్టేగా. ఆ విధంగా అనేక మంది ఇస్లాంలోకి వస్తున్నారు అంటే ఆ ఇస్లాం అనేది యాజ్ ఏ వస్తువు, ఒక వస్తువుగా దానికి ఐడెంటిటీ ఉన్నట్టేగా. దాన్ని నాకు కావాలి అని తీసుకుంటున్నాడు కదా. నీ దగ్గర ఆల్రెడీ ఆ ఐడెంటిటీ ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? దాన్ని స్పిల్ చేసేస్తున్నావు, స్ప్రెడ్ చేసేసి ముక్కలు చేసేసి నాకు ఉన్న దాన్ని పాడు చేసుకుంటున్నావు. ఇప్పుడు అలా చేసుకునేవాడు ఒకడు ఇద్దరు ఉంటే మూడో వాడు కలిస్తే వాళ్ళొక టీం అయిందిగా. 10 మంది కలిస్తే ఒక పెద్ద టీం అయిందిగా. 1000 మంది కలిస్తే ఇంకా పెద్ద టీం అయిందిగా. అటువంటి వాళ్ళకి ఒక టీం ఏర్పడి ఒక కొత్త మతం ఏర్పడింది. ఆ రోజుల్లో దీన్ ఇలాహీ ఇంట్రడ్యూస్ అక్బర్ పాడయ్యాడు. పేరు లేకుండానే మనం ఉన్నది కోల్పోయి మనం పాడవుతున్నాం. కానీ మనకు తెలియటం లేదు. ఇది భయంకరమైన స్థితి. నియతకు సంబంధించి మనం జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక పాయింట్ నేను ముందు తీసుకున్నాను. రెండో విషయం ఏంటంటే రమదాన్ నెలలో అల్హమ్దుల్లా ఉపవాసాలు పాటించాలి. దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో మన అందరికీ తెలుసు. రమదాన్ నెలకు సంబంధించి ఇంకో ముఖ్యమైన విషయం అంటే ఇవాళ మెసేజ్లో మా మిత్రులు ఎవరో రాశారు, ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, రమదాన్ నెల వస్తే కానీ వాళ్ళకు జకాత్ ఏంటో తెలియదు అన్నారు. ఇది రమదాన్ నెల మాత్రమే కానీ జకాత్ నెల కాదు. ఇది రమదాన్ నెల మాత్రమే కానీ జకాత్ నెల కాదు. మరి రమజాన్ జకాత్ కోసం ఎందుకు సెపరేట్ చేసుకున్నారు బాబాయ్ మీరు? ఎవరు చెప్పారు మీకు ఇలా చేసుకోమని? ఏ పండితుడు అలా చెప్పలేదే. నాకు తెలిసినంత వరకు నేను చదివిన గ్రంథాల్లో ఎక్కడా ఒక గురువుగారు కూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూస్లోనూ ఆ విధంగా రమజాన్ మీరు జకాత్ కోసం స్పెషలైజ్ చేసుకోండి అని చెప్పలేదు. మరి మీరు జనాలు ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకంటే దానికంటూ ఒక రీజన్ వాళ్ళ దగ్గర ఉంది. ఆ రీజన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ ఇందుట్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆదేశాల ఉల్లంఘన కొన్ని చోట్ల జరుగుతుంది. అందరూ ఇప్పుడు రూల్ ఏంటంటే మీరు అల్హమ్దులిల్లా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మీకంటూ ఒక జీతం అనేది ఉంది, ఒక రాబడి మార్గం ఉంది. ప్రారంభంలోనే కొంతమంది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవ్వడం వల్ల వాళ్ళ శాలరీ పెద్దగా ఉంటుంది. మొదటి మంత్లోనే వాళ్ళు ఆల్రెడీ ఇంకా సర్ప్లస్ ఎంత అయిపోతుందంటే జకాత్కి చెల్లించే లెవెల్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు హై లెవెల్లో ఉంటారు. అందరూ అలా ఉండరు కదా. కొంతమంది ఇక ఇంటి ఖర్చులు, ఆ ఖర్చులు, ఈ ఖర్చులు కొన్ని సర్ప్లస్ చేస్తూ ఉంటాడు. అలా సర్ప్లస్ యాడ్ అయ్యి ఇతను యాడ్ అయిన సమయానికి ఇంకో రౌండ్ ఒక నెలన్నర లేక సంవత్సరంన్నర అయ్యేటప్పటికీ అతని దగ్గర ఎంత మొత్తం ఉంటుంది అంటే జకాత్ చెల్లించాల్సిన లెవెల్కి ఆల్రెడీ చేరుకుంటాడు. అది మొహర్రం నెల అనుకుందాం. జకాత్ చెల్లిస్తాడా లేదా? చెల్లించాలా లేదా? రమదాన్ కోసం ఎందుకు వెయిట్ చేయాలి? అతను ఇంటి పెద్ద కుర్రాడు. రెండో కుర్రాడు అతని లెక్కలు చూసుకుంటే అతను సఫర్ నెలలో అతనికి జకాత్ రేట్ సెట్ అయింది. రమదాన్ వరకు ఎందుకు వెయిట్ చేయాలి? ఆ ఇంటి అల్లుడు ఆయన లెక్కలన్నీ సరి చేసుకుంటే ఆయన రబీউল అవ్వల్లో జకాత్ సెట్ అయ్యాడు. అతను రమదాన్ వరకు ఎందుకు చేయాలి? ఈ ఇంట్లో ఉన్నటి ముగ్గురు వ్యక్తులు అలా మన చుట్టుపక్కల ఉన్న ప్రతి వ్యక్తి అందరూ కలిసి జకాత్లో చెల్లిస్తే మొహర్రం నెలలో అవసరం ఉన్నటువంటి పేదవాళ్ళు, సఫర్ నెలలో బాధతో ఉన్నటువంటి పేదవాళ్ళు, ఆ తర్వాత నెలలో అవసరగ్రస్తులైనటువంటి ముస్లిం పేదవాళ్ళు, వాళ్ళ అవసరాలు మీ డబ్బుల ద్వారా ఎలా చేరుతాయి, ఎలా చెల్లుతాయి?
దానికి బాధ్యులు ఎవరు? నేను రమజాన్ వరకే ఉంటే వాళ్ళు 10 మంది 10 నెలల పాటు పస్తులు ఉంటారా ఏంటి? నేను రమజాన్ వస్తే కానీ ఇవ్వను అని మీరు భీష్మించుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది మీరు సామాజికంగా ఏర్పరచుకున్న పద్ధతి కానీ ధర్మపరంగా వచ్చినటువంటి పద్ధతి కాదు. అందుకని మనలోంచి ప్రతి వ్యక్తి ఈ విషయంలో జాగ్రత్త పడాల్సిందంటే, ఒకవేళ జకాత్ చెల్లించకుండా ఉంటే దానికోసం మీరు ఎప్పుడు అది సెట్ అయింది, మీపై విధి అయింది, ఫరజ్ అయింది అని లెక్కేసుకుని ఆ రోజునే ఇచ్చే ప్రయత్నం చెయ్యండి. దయచేసి అలా చేయండి. దాని రమజాన్ కోసం ఉంచవద్దు. ఒకవేళ అలాంటి పరిస్థితులు మీలో ఉంటే, ఒకవేళ అలవాటు ప్రకారం వచ్చి ఉంటే ఆ అలవాటును క్యాన్సిల్ చేయండి. అలవాటును క్యాన్సిల్ చేయండి. ధర్మం అది కోరటం లేదు. అలా అయితే ఆదేశంలో ఏ విధంగా యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్, మీపై అల్లాహ్ ఉపవాసం ఫరజ్ చేశాడు అనే విషయం మాట్లాడడం జరిగిందో, అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రమజాన్ విషయంలో చెప్పి ఇక్కడ మీ జకాత్ కూడా ఈ సందర్భంగా చెల్లించేయండి అని చెప్పేవాడుగా. మళ్ళీ ఆయన చెప్పలేదంటే ఆ అవసరం వేరు, ఈ అవసరం వేరు. ఆ అవసరం పేదవాళ్ళది, ఈ అవసరం ప్రతి వ్యక్తిది. ఇది దేనికి సంబంధించి స్పిరిచువల్, మనం తెలుగులో వింటాం ఆధ్యాత్మికమైనది. ఇది ఆధ్యాత్మికమైనది, ప్రతి వ్యక్తికి కన్సర్న్. అది పేదవాళ్ళకి మాత్రమే. పేదవాళ్ళల్లో కూడా కొంతమంది డబ్బులు లేకపోయినా ఉపవాసాలు పాటిస్తారు. కొన్ని సంఘటనలు మనం వింటుంటే వల్లాహి చాలా భయంకరంగా ఉంటాయి. వాళ్ళ దగ్గర ఉపవాసం ప్రారంభించడానికి తినడానికి ఏమీ లేదు, ఉపవాసం విరమించడానికి కూడా ఉండలేదు. నీళ్లు కూడా కొన్ని సందర్భాల్లో ఉండలేదు. అయినప్పటికీ వాళ్ళు మాషాల్లా చాలా గట్టి మనస్సు చేసుకుని అదే సందర్భంగా నేను నియత్తో ఉపవాసం ఉంటున్నారు. చూడండి, అంటే అంతవరకు మనం రీచ్ కాలేకపోతున్నాం. రీచ్ అంటే ఇది ధనపరంగా. అబ్దుల్ సలాం గారు ఈ సంఘటన విని మీరు ఎలా ఆశ్చర్యపడతారో చూడండి. ఎందుకని చెప్తున్నానంటే, ఒక వ్యక్తి మన దగ్గర హాల్లో ఒక విజిటర్స్ వస్తుంటారు. ఒక వ్యక్తి వచ్చి ఈ హాల్ చూసి నేను వెళ్ళి అడిగాను, ఏం కావాలి అంటే, నేను ఇది ఏమిటి అని తెలుసుకుందామని వచ్చాను. ఇది ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, ఇక్కడ మేము ఇస్లాం ఇంట్రడ్యూస్ చేస్తాం అని చెప్పి వివరాలన్నీ మేము చెప్పాం. చెప్పిన తర్వాత నేను ఇస్లాం గురించి స్టడీ చేస్తున్నాను అని చెప్పారు. చాలా సంతోషం. మీరు ఎన్నాళ్ళ నుంచి స్టడీ చేస్తున్నారు అని అడిగాను. 1 నెల నుంచి స్టడీ చేస్తున్నాను. మరి అంతకుముందు ఇస్లాం అనే ఒక మతము ఉంది అనే విషయం నాకు తెలియదు. ఇస్లాం అనే మతం ఒకటి ఉంది అనే విషయం నాకు తెలియదు. ఇంత అభివృద్ధి చెందిన ఈ ప్రపంచంలో ప్రతి 4 వ్యక్తిలో ఒక వ్యక్తి ముస్లింగా ఉన్న రోజుల్లో ఆ వ్యక్తి ఏం చెప్తున్నారు? ఇస్లాం ఒక రిలీజియన్ అనే విషయం నాకు తెలియదు. ఇక్కడ ఖతర్ వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇక్కడ ప్రజలు ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తున్నారు అని. ఆ రోజు నుంచి నేను ఇస్లాం అంటే ఏంటి అని చదువుతున్నాను. చెప్పండి. అంటే ఆ ఇస్లాం టువర్డ్స్ రీచింగ్ ఇస్లాంని టచ్ చేయడానికి అతను ఉంటున్నటువంటి ప్రదేశంలో దాని గురించి ఏమీ లేదు. మరి ఇప్పుడు ఈ ప్రజల యొక్క ఆకలికి సంబంధించిన వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడానికి మనం అంత లేకపోతున్నామనే విషయానికి దీన్ని కంపేర్ చేసుకుంటే ఆ రెండవది చాలా తేలికైనది, కానీ మనం దాన్ని కష్టంగా మార్చేసాం. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ఈ 2 విషయాల్లోనూ చెప్పాడు. ఇస్లాంని మీరు స్ప్రెడ్ చేయండి, తను తెలియని వాళ్ళకు తబ్లీగ్ చేయండి అని చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం అర్హులకు వాళ్ళ జకాత్ చెల్లించండి. మన వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళలోనే ఈజీగా ఎవడ ఉంటాడో అప్రోచ్లో ఉంటాడో వాళ్ళకి ఇచ్చేశారు. డబ్బులు కూడబడితే 2వ సారి 3వ సారి 4వ సారి 5వ సారి నేను ఆ వాలంటరీ హజ్ చేసుకుంటానని డబ్బులు అక్కడ తీసి ఖర్చు చేశారు. ఇంకేమైనా డబ్బులు మిగిలితే మన వాళ్ళలో చాలామంది ఈ సమాధులపై పూలు చల్లడానికి ఖర్చు చేశారు. ఎవరని చెప్తామండి? బాధ్యత ఎక్కడ? అర్థమైందా? ఇది ఈ ప్రపంచ పరిస్థితి. ఇటువంటిప్పుడు మన బాధ్యత పెరిగిందో తగ్గిందో మీరు ఆలోచించి ఈ యొక్క జడ్జిమెంట్ తీసుకోండి.
ఒక మంచి పని కోసం ఉపక్రమించండి. అదేంటంటే ఎప్పుడు జకాత్ మనపై విధి అవుతుందో వెంటనే మనం చెల్లించేయాలి. రెండో వెలుసుబాటు మీకు ఇస్తున్నాను, ఆల్రెడీ మీకు చెప్పాను కూడా. ఒక వ్యక్తి జకాత్ విషయంలో నేను డేట్ అయింది, డేట్ ఇప్పుడు నేను ఈసారి చెల్లించేశాను, మొహర్రం నెలలో నేను ఆల్రెడీ జకాత్ చెల్లించేశాను. ఇక్కడ జకాత్ చెల్లించాల్సినప్పుడు నాకు మళ్ళీ రెండోసారి ఎప్పుడు వస్తుంది? 1 సంవత్సరం తర్వాత వస్తుంది జకాత్ బారి. అంతవరకు నేను వెయిట్ చేయవసరలా. అవసరగ్రస్తులు ఉంటారు, ఎందుకు బాధ్యతగా జనాలు వచ్చి మీపై ఆశతో వచ్చి మిమ్మల్ని అడుగుతారు. అందులో కొంతమంది మీ సమీప బంధువులు కూడా అయి ఉండొచ్చు. వాళ్ళని ఖాళీ చేతులు పంపించడానికి మీ మనసు అంగీకరించకపోవచ్చు. మామూలుగా మనం ఏదో వాళ్ళకి సహాయం చేద్దామని ఇచ్చే డబ్బుల్లో ప్లస్ ఈ జకాత్ డబ్బుల్లో నుంచి ఎలాగూ నాకు సంవత్సరానికి ఇంత వస్తుంది కదా, అందులో నుంచి ఒక 2% 3% వీడికి ఇచ్చేద్దాం, ఒక అవసరం ఉంది పెద్దది అని మీరు అడ్వాన్స్గా లెక్క వేసుకుని ఆ డబ్బు దానికి ప్లస్ చేసుకుని వాళ్ళకి ఇచ్చేయండి. ఆ ఇచ్చిన ఈ డబ్బుని అడ్వాన్స్గా మీరు రాసుకోండి, నా జకాత్లో నుంచి నేను మైనస్ చేస్తున్నాను అని రాసుకుంటే ఇలా ఒకసారి ఇచ్చింది, ఒక పర్సెంట్ రెండో తీసుకుంటాం. ఓవరాల్ ఎండింగ్ మీరు మొహర్రం నెలలో ఎప్పుడైతే దాన్ని తీస్తారో అప్పుడు ఇంత ప్లస్ చేసుకుని మీ జకాత్ నుంచి మైనస్ చేసుకుని మిగిలిన డబ్బులు మీ జకాత్ రూపంలో చెల్లించుకోవడానికి ఆస్కారం ఉంది. అవునా? అర్థమైందా? క్లియర్ అయిందా? కానీ నేను జకాత్ చెల్లించకుండా మొహర్రం నెలలో నాపై జకాత్ విధి అయిపోయింది, 10,000 రియాలు నేను కట్టాలి. నేను ఆ 10,000 రియాలు కట్టకుండా ఏం చేసుకున్నాను, దాన్ని బాక్స్లో పెట్టేశాను, జకాత్ బాక్స్లో పెట్టేశాం. అబ్దురహమాన్ వచ్చాడు, 1000 రూపాయలు ఇచ్చాను, రాసి చిట్టిలో పడేసాం జకాత్. మొహమ్మద్ భాయ్ వచ్చాడు, ఆయనకి ఇచ్చేసాం, అందులో రాసాం. అలా ఈ జకాతుని మీరు సంవత్సరాంతం లాగకూడదు, సంవత్సరాంతం నడిపించకూడదు. ఎప్పుడో విధి అయిపోయింది, దాన్ని చెల్లించి చేతులు తుట్టుకోండి. భవిష్యత్తులో వచ్చే జకాతుకు సంబంధించి రాసి పెట్టుకోండి. అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు గారికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చిన మాటల్లో ఇదే బోధన మనకు వస్తుంది. అబ్బాస్ ఆల్రెడీ గతానికి సంబంధించింది కట్టేశాడు, ఇంకా తర్వాతి సంవత్సరం కూడా చెల్లిస్తున్నాడు అన్నారు ఆయన. మీ వెలుసుబాటు మీరు ఉపయోగించుకోవాలనుకుంటే ఉపయోగించుకోవచ్చు, దాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలని రూల్ ఏం లేదు. అది జకాతుకు సంబంధించి. మూడో విషయం ఏంటంటే, ఇవాళ ఒక వ్యక్తి జకాతుకు సంబంధించిన ఒక ముఖ్యమైన పాయింట్ రాశాడు. మనం ఏ విధంగా నమాజుకు సంబంధించి నేర్చుకుంటున్నామో, ప్రతి వ్యక్తికి చిన్న వస్తువు నేర్పుతున్నాము, అదే వస్తువు జకాతుకు సంబంధించి కూడా జనాలకు తెరపాలి. ఎందుకంటే చాలామంది జకాత్ విషయంలో ధనవంతులు అయి ఉండి కూడా జకాత్ చెల్లించడం లేదు. ఎందుకంటే మనిషి, ఉదాహరణకి ఇస్తున్నా మీకు, ఒక 85 గ్రాముల బంగారం ఉన్న వ్యక్తి జకాత్ చెల్లించాలి అనుకుంటే అది బేసిక్ పాయింట్ కాబట్టి అతనిపై ఎంత జకాత్ వస్తుంది? లిటిల్, కాస్తంత వస్తుంది. రైట్? కాస్తంత ఇవ్వడం ఈజీయా కష్టమా? ఇంతేనా, ఒకసారి టేబుల్ పెడతాడు, ఇచ్చేస్తాడు, అయిపోయింది. అతను కోటీశ్వరుడు, ఎన్ని కోట్లు ఉన్నాయో వాడికి తెలియదు. లెక్కేసి తీస్తే 2 కోట్లు జకాత్ వచ్చిందనుకో, అది చూడంగానే ఇతని కోట్లో చెమటలు కొట్టేస్తాయి. ఎంత జకాతా, కడదాంలే, దాన్ని పక్కకు పెట్టు, అయిపోయి. అతను తెలిసిన కొంతమందికి 2 గుప్పుళ్ళు ఇక్కడ వాడికి వాడు ఇచ్చేస్తాడు. ఓవరాల్ కలిపి ఆ విధి ఏదైతే 2 కోట్ల జకాత్ చెల్లించాలో అందులోంచి కొన్ని లక్షలు కట్టి మిగతా క్యాన్సిల్ మర్చిపోతాడు. తెలుగులో ఏదో అంటారా, ఇంగ్లీష్లో గాన్ విత్ ద విండ్, పోయింది. మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పటికి మళ్ళీ జకాత్ 2 కోట్లు కనపడతాయి, 2.5 కోట్లు కనపడుతుంది. అదే ఈ విధంగా మనుషులు ఏం చేస్తారంటే, ఆ పేదవాళ్ళ యొక్క ధనాన్ని ఏదైతే వాళ్ళ దగ్గర చేరాలో దాన్ని కట్ చేసి ఆపుకుంటారు. రేపు ప్రళయ దినాన్న జకాతుకు సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యౌమ యుహ్మా అలైహా ఫీ నారి జహన్నమ ఫతుక్వా బిహా జిబాహుహుం వ జునూబుహుం వ దుహూరుహుం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
ఏ జకాత్ని మీరు చెల్లించకుండా దాచేశారో, విస్మరించారో, లేకపోతే లెక్క చేయకుండా దాన్ని మర్చిపోయినట్టు యాక్షన్ చేశారో, లేదా నిర్లక్ష్యం చేశారో, ఆ జకాతు డబ్బుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నా ఖనిజ రూపంలో మార్చేసి దాని పెద్ద పెద్ద స్లాబులుగా తయారు చేసి, కడ్డీల్లా తయారు చేసి, అది నరకాగ్నిలో కాల్చి దాన్ని తీసి ఇతనికి వాతలు పెట్టడం జరుగుతుంది. వాతలు ఎక్కడెక్కడ పెడతామో అది చెప్తున్నాడు. యుహ్మా అలైహా ఫీ నార్ ఫతుక్వా బిహా జిబాహుహుం, అతని నుదుటిపై వాతలు పెట్టడం జరుగుతుంది. వజునూబుహుం, వాళ్ళ పక్కటెముల కంప వాతలు పెట్టడం జరుగుతుంది. వదుహూరుహుం, వీపు పైన వాతలు పెట్టడం జరుగుతుంది. అవి ఎందుకు జరిగారు అనే విషయంలో ఆ హదీస్ చదివేటప్పుడు మా పంతులు గారు ఏం చెప్పారంటే, గురుగారు జకాత్ ఇవ్వండి అని అడిగేవాడు వస్తే అతను ఇక్కడ మడతలు వచ్చాయంట వాడికి అయిష్టంతో. ఏదైనా వస్తువు మన ఇష్టం పోతే ముఖంపై మడతలు తెచ్చుకున్నారన్న సామెత కూడా ఏదో ఉంది, అది నాకు తెలియటం లేదు, ఉంది, మడతలు వచ్చాయి, అందుకని నుదుటి మీద వాత పెట్టడం. ఆ ఇద్దరులే అని పక్కకు తిరిగేవాడంట, పక్కట మనకు అందుకుని వాతలు ఇస్తాం. ఆ తెస్తాను లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చేవాడు కాదు, వీపు చూపించాడు కాబట్టి వీపు మీద ఇవ్వడం జరిగింది. ఆయన తన నాలెడ్జ్తో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అది 100% కరెక్ట్ కాకపోయినా ఒక అండర్స్టాండింగ్ మాత్రం మనకు వస్తుంది, ఈ 3 విషయాలు ఈ విధంగా అక్కడ ఉంటాయని. ఇప్పుడు మనం మంచి చేయబోయి చెడు చేసుకునే స్థితికి రాకూడదు కదా, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది చివరిగా ఏంటంటే, మనమందరం అన్సుల్లా మాషాల్లా రమదాన్ వస్తుంది, ఆరోగ్యంగా ఉందాం. తరావీ నమాజులు మిస్ చేయకుండా జాగ్రత్తగా పాటించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫరస్ కాకపోయినా ఒకే చోట ఎవరన్నా కంప్లీట్ ఖురాన్ వినిపిస్తుంటే అక్కడ వెళ్ళి చదివే ప్రయత్నం చేయండి, అది ముఖ్యం. ఖురాన్. రెండోది, మీరు స్వయంగా ఖురాన్ చదివే ప్రయత్నం చేయండి చదవడానికి. మూడోది, నేను ఖురాన్ బాగా చదవగలను అనుకుంటే తర్జుమాతో చదివే ప్రయత్నం చేయండి. ఎంత ఒక చాప్టర్ అయినా లేకపోతే ఒక పార్ట్ అయినా తర్జుమా చదవండి. 4వ పాయింట్ ఏంటంటే, మీరు ఈ రమదాన్ నెలలో ఎంత ఖురాన్ మెమరైజ్ చేసుకుంటే అంత చేయండి. మనలో కొంతమందికి 2 సూరాలే వచ్చు, సూరతుల్ ఫాతిహా, కుల్ హువల్లాహు అహద్, 3వది రాదు. అది 3వది చేయండి. 3 వస్తే 4వది చేయండి. 4 వస్తే 5వది యాడ్ చేయండి. ఎందుకంటే ఎంత ఖురాన్ మన హృదయంలో ఉంటుందో అంతే అల్లాహ్ మాట మన హృదయంలో ఉంటుంది. జజాకుముల్లాహు ఖైరన్, బారకల్లాహు ఫీకుం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.